బ్రేకింగ్ న్యూస్ సూర్యాపేటలో లింగ నిర్ధారణ పరీక్షలు అడ్డు అదుపు లేకుండా జరుగుతున్నాయి. భ్రూణ హత్యలకు అడ్డగా సూర్యాపేట జిల్లా మారింది. జిల్లాలో వరుస నమోదవుతున్న కేసులతో కలకలం రేపుతోంది. అయితే ఆర్ఎంపీల కనుసన్నల్లో లింగ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి. అయితే లింగ నిర్ధారణ పరీక్షల పేరుతో పేదలను దోచుకుంటున్నారు. లింగ నిర్ధారణ పరీక్షల్లో డాక్టర్ల పాత్ర కీలకంగా మారుతోంది. ఆర్ఎంపీలకు సహకరిస్తూ లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రమేష్ జాయిన్ అవుతున్నారు లైవ్ లో. రమేష్, చూస్తున్నాం కదా, ఆర్ఎంపీల సహాయంతో ఇలాంటి పరీక్షలు చేయటం ఒక విధంగా చట్టపరంగా నేరం అని తెలిసినా కూడా నిర్ధారణ పరీక్షలు ఎందుకు చేస్తున్నారు? అసలు ఎవరు యాక్షన్ తీసుకోవట్లేదా? రైట్, ఎన్నో చట్టాలు వచ్చినా ఎంతో కఠినతరమైన శిక్షలు వేస్తున్నా కానీ తీరు మాత్రం మారడం లేదని చెప్పొచ్చు. వరుసగా భ్రూణ హత్యలకు సూర్యాపేట జిల్లా అడ్డాగా మారిందని చెప్పవచ్చు. లింగ నిర్ధారణ పరీక్షలు మనం చూస్తున్నాం. కడుపులో పుట్టబోయేది ఆడపిల్ల మగపిల్ల అని తెలుసుకొని కూడా వారు ఆడపిల్ల అని తెలవగానే కడుపులోనే చంపేస్తున్నటువంటి పరిస్థితి ఈ కాలంలో కూడా, ఈ జనరేషన్ లో కూడా వరుసగా చోటు చేసుకుంటున్నాయి. సూర్యాపేట జిల్లాలో అక్రమంగా ఏదైతే ఉన్నదో ఒక మెడికల్ షాప్, నిన్న జరిగినటువంటి ఘటననే ఉదాహరణ తీసుకుంటే పేరుకు మెడికల్ షాప్ కానీ అందులో అల్ట్రాసౌండ్ మిషన్ తో కూడా వెనకాల ఉన్నటువంటి రూమ్ లో కూడా వారంతా కూడా పరీక్ష చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తం కూడా దీనికి దందా అంతా కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆర్ఎంపీ డాక్టర్ల దందాతోటే కొనసాగుతుందని చెప్పొచ్చు. ఒక ప్యాకేజ్ గా పెట్టుకోవడం జరిగింది. ఆర్ఎంపీ డాక్టర్లు ఒక గర్భిణీ స్త్రీని తీసుకొచ్చి వారికి ఈ లింగ నిర్ధారణ పరీక్షలు చేయడమైనా, ఒకవేళ అమ్మాయి అని తెలిస్తే మళ్ళీ అబార్షన్ చేయించడమైనా మొత్తం ఒక 50,000 60,000 రూపాయలు ఒక ప్యాకేజ్ గా పెట్టుకొని వరుసగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. మొన్న సూర్యాపేట జిల్లాలో గతంలో కూడా చూడడం జరిగింది. కేవలం అక్రమంగా ఏంటంటే ఒక స్కానింగ్ సెంటర్ నిర్వహించాలంటే ఖచ్చితంగా పర్మిషన్లు ఉండాలి, ఒక రేడియాలజీ డాక్టర్ ఉండాలి, ఒక టెక్నీషియన్ ఉండాలి, మొత్తం మీద దానికి పర్మిషన్ అయి ఉండాలి. కానీ అవేమీ లేకుండా కూడా ఒక 2-3 లక్షల రూపాయలకు సెకండ్ హ్యాండ్ లో కూడా ఈ విధంగా మొత్తం అల్ట్రాసౌండ్ మిషన్లు కొనుక రావడం, ఈ విధంగా ఎవరు పడితే వారు ఈ విధంగా టెస్ట్ చేయడం, ఒకవేళ అమ్మాయి అని తెలిస్తే వెంటనే ప్రైవేట్ డాక్టర్లను ఆశ్రయించి ఈ విధంగా అబార్షన్ చేయడం, వరుసగా ఈ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అమాయకుల ప్రాణాలతో కూడా చెలగాటమాడుతున్నాయి. ప్రస్తుతం మనం సూర్యాపేట కలెక్టరేట్ లోనే ఉన్నాం. కొద్దిసేపటిగా సూర్యాపేట కలెక్టర్ ఈ విషయంపై సీరియస్ గా స్పందించడం జరిగింది. బిగ్ టీవీ వరుస కథనాలని కూడా ప్రసారం చేస్తుంది. అధికారులతో కూడా సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. బిగ్ టీవీతో సూర్యాపేట కలెక్టర్ మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వైద్యాధికారులు కూడా మాట్లాడడం జరిగింది. అయితే మేము చేసేంత కూడా పూర్తి స్థాయిలో చేస్తున్నాం, కానీ ప్రజల్లో కూడా అవగాహన రావాల్సి ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో విచ్చలవిడిగా ఈ విధంగా స్కానింగ్ సెంటర్లు నిర్వహిస్తున్నారు. ఆర్ఎంపీల సాయంతో ఈ విధంగా ఆ భ్రూణ హత్యలు కూడా కొనసాగుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నప్పటికీ కూడా చుట్టుపక్కల వారు ఎవరు కూడా బయటికి సమాచారం అందించలేకపోతున్నారు. మాతో పాటు మీరు కూడా ముందుకు రావాలి, సమాచారం అందిస్తే ఖచ్చితంగా కఠినంగా శిక్షిస్తామని చెప్తున్నారు. నిన్న జరిగినటువంటి ఘటనలో ఇప్పటికే 2 అరెస్ట్ చేయడం జరిగింది. అందులో మెడికల్ షాప్ నిర్వాహకుడు ఆలాద్రితో పాటు నగేష్ అనే వ్యక్తి ఇక్కడ వినూత్న అనేది ఒక ప్రైవేట్ ఆసుపత్రి ఉంది. సూర్యాపేట ప్రైవేట్ ఆసుపత్రి వినూత్న ఆసుపత్రిలో ఆసుపత్రికి వచ్చే గర్భిణీ స్త్రీలన్నీ కూడా నేరుగా ఎవరైనా చెక్ చేసుకోవాలంటే నేరుగా ఇక్కడ మెడికల్ షాప్ వద్దకు తీసుకెళ్తాడు. అక్కడ టెస్ట్ చేయించిన తర్వాత అమ్మాయి అని తెలిసినట్లయితే ఒకవేళ వారు అబార్షన్ చేయాలన్నా కానీ అక్కడ ఉన్నటువంటి ప్రైవేటు డాక్టర్ల దగ్గరికి వెళ్తూ ఉన్నటువంటి ఘటనలు కూడా చోటు చేసుకోవడం జరిగింది. ఈ క్రమంలో కూడా ఎంతో మంది ప్రాణాలు కూడా కోల్పోతున్నటువంటి ఘటనలు వెలుగు చూస్తున్నాయి. వరుసగా తెలుగు రాష్ట్రాల్లో మొత్తం కూడా భ్రూణ హత్యలు పెరిగిపోతున్నా కానీ ఏం చేయలేనటువంటి పరిస్థితి ఉంది. ఎక్కువగా సూర్యాపేట జిల్లాలో, ఎందుకంటే పుట్టగొడుగుల ఈ స్కానింగ్ సెంటర్లు కానీ ప్రైవేట్ ఆసుపత్రులు కానీ ఎలాంటి అనుమతి లేకుండా యథేచ్ఛగా పుట్టుకొస్తున్నాయి. వాటిపై కూడా సీరియస్ గా స్పందించాల్సినటువంటి అవసరం అయితే ఉందని చెప్పవచ్చు. ఇప్పటికే కలెక్టర్ మొత్తం కూడా వైద్యాధికారులతో సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వీటిపై నిరంతరం నిఘాను కూడా చేసి కఠినతరంగా శిక్షలు చేస్తామని కూడా జిల్లా కలెక్టర్ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.